బిర్యానీ సిద్ధం కాకమునుపే జనసందడి నెలకొంది నెల్లూరులోని జెండా వీధిలో ఉన్న యజ్దానీ గారి ఆహారశాల వద్ద. నిర్వాహకులు వేగిరపడకుండా శ్రద్ధగా రుచికరమైన వంటకాన్ని వండుతుండగా ఇంకెంత సమయం అంటూ తినేందుకు వచ్చిన వారు త్వరితపరచడం, ఆనక ఇష్టంగా తినడం. నెలలో 4 రోజులు కేవలం ఆదివారం నాడు మాత్రమే లభించు ఈ బిర్యానీకి ఇక్కడ ఉన్న గుర్తింపుని వ్యక్తపరిచింది. ఇస్తరాకులో వడ్డించడం చూపులకెంతో ఇంపుగా ఉంది. మిళితమైన ద్రవ్యాల వలన వచ్చిన పరిమళం వంటకం యొక్క మేలిమిని ఊహకు తెస్తుంది. ఓ ముద్ద నోటికి అందిస్తే కమ్మదనంతో తృప్తిపరుస్తుంది ఈ బిర్యానీ. నాకెంతగానో నచ్చింది యజ్దానీ గారి బిర్యానీ. కారణం నాణ్యతను కలిగి కమ్మని రుచితో పాటు బజ్జులో ఏమాత్రం ఇబ్బంది కాకుండా సజావుగా అరిగింది కనుక. స్వాగతం, నమస్కారం. నా పేరు లోక్నాథ్. నేను ప్రస్తుతం నెల్లూరులోని జెండా వీధిలో ఉన్న యజ్దానీ బాయ్ బిర్యానీ అనే ఆహారశాల వద్ద. ఆదివారం మాత్రమే ఈ యొక్క బిర్యానీ లభిస్తుంది. ఎందుకు అలా ఓ రోజు మాత్రమే అందిస్తున్నారన్నది. మీ పేరు? నా పేరు షన్నీ బిర్యానీ, మామూలుగా సమ్మాని. నా పేరు షన్నీ బిర్యానీ, షన్నీ అని పిలుస్తారు. మిమ్మల్ని షన్నీ అని పిలుస్తారు. ఈ ఆహారశాలకి బిర్యానీ సెంటర్కు ఉన్న పేరు యజ్దానీ. యజ్దానీ ఎవరు? మీ అన్నగారు. మా అన్నగారు. ఎప్పుడు ప్రారంభించారు మీరు? 32 సంవత్సరాలు అయింది. మీరేనా? మా అన్న నేను ఇద్దరే చేసేది. ఆయన రోటీ పాయాన్ని పెడుతున్నారు. ఇప్పుడంటే ఉట్టి ఆయన చేయలేకపోతే ఆయన ఉట్టి బిర్యానీ చేసి ఆదివారం రోజు మాది వచ్చి బిర్యానీ క్యాటరింగ్ పక్క సంది. మీరు ఏదైనా శుభకార్యాలకు అందించాలన్నా కూడా ఇస్తారు? అన్ని చేసి ఇస్తాం. అయితే ఆదివారం మాత్రమే వడ్డిస్తున్నారు, ఎందుకని అలా? ఆయన అంటే చేయలేడు, ఆదివారం ఒక రోజు ఆయన పెట్టుకుంటాడు. కాబట్టి మేము బిర్యానీ క్యాటరింగ్ చేసుకుంటాం. మనకు ఒక వృత్తి ఉండాలి, అది మన జీవన వృత్తి లభిస్తే చాలు. ఆ స్వతహాగా మీకు మంచి పేరుంది. దాని కొనసాగింపులో భాగంగా ఓ రోజు మాత్రమే మోయినంగా తయారు చేసి అందిస్తున్నారు. ఇందాక నేను జెండా వీధి అన్నాను, సరైన చిరునామా ఇదేనా? ఇదే జెండా వీధి ఆలా మసీద్. పొట్టేలు కూర అంటే మటన్ బిర్యానీ మాత్రమే లభిస్తుంది. బిర్యానీ ముందర పాయా, పొరోటా, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అన్ని పెడుతున్నాం. ఇప్పుడేంటే ఆయన చేయలేక ఉంటే ఆదివారం రోజు చేసుకుంటున్నాడు. మేము వచ్చి పక్కన ఉంది బిర్యానీ క్యాటరింగ్ మాది, అది అందరికి చేసి పంపిస్తాం. ఆర్డర్ ఇస్తే చేసి పంపిస్తాం. ఆదివారం రోజు మీ అన్నగారికి సహాయంగా వస్తూ ఉంటారు. మాంసం ఎంపికలో ఎలాంటి జాగ్రత్త వహిస్తారు మీరు? ముందరే తీసుకుంటాం, అప్పుడప్పుడే తీసుకుంటాం, అప్పుడప్పుడే రెడీ చేసి ముందరే చేస్తాం. అంతా శుభ్రంగా ఉండాలి మాకంతా. మాంసం తీసుకునే క్రమంలో దగ్గరుండి మీ అన్న మీరు ఏ విధంగా కావాలో పంపిస్తాం. ఎలాంటి మాంసం అంటే లేత మాంసాన్ని ఎంపిక చేసుకుంటుంటారు? పొట్టేలు అంటే 15 కిలోలు 14 కిలోలు పొట్టేలు మీకు వస్తాయి. ఆడే ముందర తీసుకుంటాం. ఆయన పేరు అన్వర్ బాయ్. ఆయన కాడ తీసుకుని ఇక్కడ చేసుకుంటాం. ఉదయం ఎన్ని గంటల నుంచి లభిస్తుంది? ఉదయం 7 గంటల నుంచి 10:30, 11 దాకా అయిపోతుంది. 7 గంటలకే మీరు తయారు చేయాలంటే వేకువజామునే లేవాలి. శనివారం నుంచి రెడీ చేస్తాం. శనివారం నుంచి నైట్ అంతా రెడీ చేసి ఆదివారం పొద్దున 7 గంటలకంతా రెడీ అయిపోద్ది. ఇంకో దెబ్బ వచ్చి ఇంకో గంటలో ఎక్కిచ్చేస్తాం. ఇప్పుడు 3 నిమిషాలు మనం ఇక్కడ నుంచునేలకే ఆ వేడి అంతా ఆవహించేస్తుంది. కట్టెల పొయ్యి మీద తయారు చేస్తున్నారు, అందుగల కారణం దాని టేస్ట్ వస్తుంది. దాని పైన సూపర్ టేస్ట్ వస్తుంది. దాని మీద ఏంటంటే దాన్ని వేసేది క్వాలిటీ అంతా బాగా వేయాల. క్వాలిటీ రావాలంటే ఎట్టపడి అట్ట వేస్తే క్వాలిటీ రాదు. అది
బియ్యం విషయంలో ఎలాంటి బియ్యాన్ని మీరు? బియ్యం అంటే బాస్మతి రైస్, బాస్మతి బియ్యం. నంది ఒకటి, రాయల్ టోఫీ వాడతాం, అదే ఒకటే బ్రాండ్ మారుతాం. అది కాదు తోనస్పేటలో మేము ఒక దగ్గర తీసుకుని అంతా ఒక 50 బస్తాలు వేపించుకుని దాని మీదే కంటిన్యూ చేస్తాం. అది మీరు ఈ 32 సంవత్సరాలుగా ఉదయం పూట బిర్యానీ అందిస్తున్నారా? అప్పుడు పాయ పొరోటా బిర్యానీ కూడా ఉంది. చికెన్ బిర్యానీ అమ్ముతాం, ఆదివారం ఒకటి మటన్ బిర్యానీ అమ్ముతున్నాం, మామూలుగా రోటీ పాయ అదన్నీ చేస్తున్నాం. ఏ 10-20 సంవత్సరాల నుంచి అంటే ఆయన చేయలేకుంటే పుట్టి బిర్యానీ వేసుకుంటున్నాడు. అయితే అది అంటే సాధారణంగా ఉదయాన్నే బిర్యానీ తినేందుకు కొందరు ఆసక్తి చూపరు, కొందరు ఆసక్తి చూపుతారు. మీరు ఎలా గమనించారు? 4 గంటల నుంచి వచ్చేస్తారు జనాలు. బాయ్ ఏం అంటే ఇప్పుడు కాదు 7 గంటలకు కానీ చెప్పి పంపిస్తాం, అవి వచ్చేస్తారు. అంత వెయిటింగ్లు కూడా ఉన్నాయి చూడండి, జనాలు అంతా వెయిటింగ్లో ఉంటారు. అది దానికి అంత ఇది చేస్తారు. నేను ఇటీవల మిత్రుడు సుజిత్ అంటే సింహపురి సిన్నోడు వారు చేసినటువంటి ప్రసారాన్ని చూశాను. అసలు ఎంతమంది జనాభా ఉన్నారు అంటే మీ పట్ల వాళ్ళంతా నమ్మికను అభిమానాన్ని చూపుతున్నారు. ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? క్వాలిటీ మేనేజ్ చేయాలి బాయ్, క్వాలిటీ చేస్తేనే పేరు రావాలా. డబ్బుల సంగతి కాదు, మాకు ఉట్టి క్వాలిటీ కావాలా మాకు. అది అందుకోసమే మేము చేస్తున్నాం. మన దగ్గర బిర్యానీ ఎంత? 220 రూపాయలు బిర్యానీ, సాదా వచ్చి 70 రూపాయలు. అంటే ముక్కలు లేకుండా సాదా 70 రూపాయలు, 4 ముక్కలు వేసి ఇచ్చేస్తాం 220 రూపాయలు. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 10:30 దాకే, 10:40 11 దాకా అయిపోద్ది. అది కేవలం 2-2.5 గంటల లోపే అయిపోతుంది. 80 కిలోలు 40 వేస్తాం, అయిపోద్ది. అంతిమంగా నెల్లూరులో ప్రసిద్ధి చెందినటువంటి యజ్దానీ బాయ్ బిర్యానీని రుచి చూడబోతున్నాను. రుచి చూసే ముందు మా పైన కూడా మీతో పంచుకోవాలనిపించింది ఎందుకో కానీ, ఎందుకనంటే పొద్దున్నే 4 గంటలకి లేచి రావడం జరిగింది. ఒంగోలు నుంచి మా ఊరు 10 కిలోమీటర్లు, అక్కడి నుంచి 130 కిలోమీటర్లు, సుమారుగా 140 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈరోజు ఈ బిర్యానీ రుచి చూడడానికి వచ్చాను. కాదు, ముందుగా మీకు ఈ బిర్యానీని చూయిద్దామని, తర్వాత ఆస్వాదన గురించి. వృత్తిపరంగా ఈ ప్రసారం ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో అప్పుడే నాకు కూడా ఒక మంచి బిర్యానీ, ఇలాంటి బిర్యానీని తిన్న అనుభూతిని అయితే వ్యక్తం చేస్తూ ఉంటాను. అలా 4 గంటలకు ప్రారంభించినటువంటి మా పైన ఇప్పుడు సుమారుగా 8 అవుతుంది. ఈ బిర్యానీ నా చేతికి అందే సమయం. చూడొచ్చు, ఈ బిర్యానీని ఇస్తరులో అందించారు. సింహపురి సిన్నోడు మిత్రుడు సుజిత్ గారు ఈ బిర్యానీ గురించి ఓ ప్రసారం చేశారు. వారి యొక్క యూట్యూబ్లో ఈ ప్రసారం చూసిన తర్వాత ఖచ్చితంగా చేయాలనిపించింది. ఎందుకంటే చూడగానే నాకు ఒక మంచి నమ్మిక అయితే బిర్యానీ మీద ఏర్పడిందనమాట. వాళ్ళు ఈ ఇస్తర్లో అందించడం అన్నది కూడా ఒక ముఖ్య కారణం. మీరే చూడొచ్చు ఈ బిర్యానీకి ఉన్నటువంటి ప్రసిద్ధిని. చూడొచ్చు ఎంత కోలాహలంగా ఉందో జనంతో ఈ ప్రాంగణం. బిర్యానీ యొక్క రూపిది ఎంత ఆకర్షణీయంగా ఉంది. మేలిమి మెంతి వర్ణంలో సుమారుగా 4 నుంచి 5 ముక్కలు అయితే అందించారు. ఇవి బాస్మతి బియ్యం. రుచి చూద్దాం బిర్యానీని. ఇందాక నేను చిత్రీకరణప్పుడే ఒక గువ్వాళింపు వచ్చిందండి. ఎంతో సంతృప్తున్నయ్యా ఆ సందర్భానే. బిర్యానీ బియ్యం గమనిస్తే నాణ్యమైన బియ్యం, ఉడికించినటువంటి తీరు కారణంగా కూడా అతక్కపోయి ముద్దగా లేకుండా పొడిగా ఉంది. కాకపోతే ఆ నేతి రీత్యా కలుపుకుంటున్నటువంటి తరుణంలోనే బాగా అలవరుతుందన్నమాట, కలుపుకోవడానికి సమన్వయం అవుతుంది. అలానే ఇక్కడ ముఖ్యంగా వంకాయ కూర ఎంతో ప్రసిద్ధి. వంకాయ కూరతో పాటు పెరుగు, ఉల్లిపాయలు కూడా అందిస్తారు. కానీ నేను బయటకు వచ్చి మీతో మాట్లాడుతూ ఉన్నాను. అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడం రీత్యా మాట్లాడడానికి కుదరలేదు. కనుక వాటిని నేను సమన్వయం ఇక్కడ చేయలేక సాదా బిర్యానీ, వాస్తవంగా నాకు సాదా బిర్యానీ తినడమే ఇష్టం. ఇంకా పొట్టేల్ కూర ఉంది కదా, ఇంకా మరొకటి ఎందుకు అన్నది
మీకైతే చెప్తున్నాను, ఇక్కడ వంకాయ కూర ఎంతో ప్రసిద్ధి. మాట్లాడుతూనే ఉన్నాను, రుచి చూద్దాం. చాలా కమ్మగా ఉంది. ఒక ముద్ద తిన్న సందర్భాన్ని చెప్తున్నాను. నాకు నచ్చిన బిర్యానీల్లో ప్రథమ వరుసలో ఉంటుంది ఈ బిర్యానీ. దాంట్లో ఎటువంటి సందేహం, ఆ మాటని తొలుతుగానే వ్యక్తం చేస్తున్నానంటే అర్థం చేసుకోండి. ఇక్కడికి 5:30కి చేరుకున్న సందర్భాన వాళ్ళు తయారీ ప్రక్రియ అయితే మొదలుపెట్టారు. నేను దగ్గరగా చూస్తూ చిత్రీకరణ జరిపాను. మాంసం కూడా మీరు గమనించవచ్చు ఆ యొక్క చిత్రాల్లో. ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరుండి మంచి మాంసాన్ని ఎంపిక చేసుకున్నటువంటి తీరు కూడా అభినందనీయం. బిర్యానీ ఎంతో కమ్మగా ఉంది. అసలు ఏది కలుపుకోవడానికి అవసరం లేదనమాట. ఈ బిర్యానీని ఈ విధంగా తింటేనే ఒక మంచి అనుభూతి. సుమారుగా 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క శాల నిర్వహణ కాబడుతూ ఉంది. ఇంతకుముందు పరోటా వగైరా ఉండేవి. ఆదివారం మాత్రమే మటన్ బిర్యానీ అందిస్తూ ఉండేవాళ్ళు. 6 లేదా 7 గంటల నుంచి వడ్డించడం ప్రారంభించేటువంటి ఈ బిర్యానీ పొద్దున్నే కదా తింటుంది కనుక మసాలా కఠినంగా కాకుండా ఎంతో తేలికగా ఉంది. తిన్న ప్రతి ఒక్కరికి కూడా సవ్యంగా జీర్ణమయ్యేలా ఉంది. ఆ విధంగా మసాలా వినియోగం అయితే కాబడింది. ముక్క ఉడికిన తీరు కూడా మీరు చెప్పేయచ్చు. చూస్తున్నా మీరు ఈ బిర్యానీ యొక్క రుచి ఏ స్థాయిలో ఉంటుందన్నది. రహదారి ప్రక్కనే ఉన్నాను, అనేక మంది చూస్తూ ఉన్నారు, అయినా మనకు అలవాటు అయిపోయింది. ముక్క చాలా బాగా ఉడికింది, కరకరలాడుతూ ఉంది. లేత మాంసం. మీకు తెలిసిన విషయమే, అంటే ఆహార ప్రియులకు ఆహారాన్ని మనం తింటూ కలుపుకుంటున్నప్పుడు అర్థమైపోతుంది అనమాట. ఇదేదైతే మెతుకు సంబంధం లేకుండా ఉందో అక్కడే నాకు తెలిసిపోయింది ఈ బిర్యానీ స్వభావం ఏంటి అన్నది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినందుకు 2 విధాలా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒకటి, ఒక మంచి ప్రసారాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. అదే సందర్భంలో ఇలాంటి కమ్మటి బిర్యానీ తింటూ ఉన్నటువంటి ఆ సందర్భం ఎంతో ఆనందదాయకం. చాలా బాగుంది బిర్యానీ. ఏదో చెప్పాలని మాత్రం చెప్పడం లేదు. ఖచ్చితంగా తేలిక మసాలాను ఇష్టపడేవాళ్ళు ఈ బిర్యానీని బాగా అభిమానిస్తారు. ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించినందుకు. మరో ప్రసిద్ధి చెందిన వంటకంతో మరలా మీ ముందుకు వస్తాను.